అసలు స్లీప్ యాప్నియా అంటే ఏంటి అంటే, యాప్నియా అనే టర్మ్ ఏంటంటే ఎప్పుడైతే మన రెస్పిరేటరీ బ్రీతింగ్ నైట్ టైం స్టాప్ అవుతుందో దాన్ని యాప్నియా అంటే స్టాపేజ్ ఆఫ్ బ్రీతింగ్ని యాప్నియా అంటాం. అది స్లీప్లో అవుతుంది కాబట్టి దాన్ని స్లీప్ యాప్నియా అంటాం. ఆ జబ్బు పేరు స్లీప్ యాప్నియా. ఈ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు ఎలా తెలుసుకోవాలి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు స్లీప్ యాప్నియా ఉందా అని మీకు డౌట్ రావడానికి మెయిన్ ఫస్ట్ ఫ్యాక్టర్ బాడీ మాస్ ఇండెక్స్. BMI మోర్ దెన్ 30 ఉన్న వాళ్ళకి ఈ స్లీప్ యాప్నియా ఉండే అవకాశం చాలా ఎక్కువ. 2, స్నోరింగ్. నైట్ టైం స్నోర్ చేయటం, రెగ్యులర్గా స్నోర్ చేయటం, ఇది బెడ్ పార్ట్నర్నే అడగాలి. ఎందుకంటే స్నోర్ చేసే వాళ్ళకి వాళ్ళు స్నోరింగ్ కానీ గురక పెడుతున్నారనే విషయం వాళ్ళకి తెలియదు. ఇంకొకటి ఎక్సెసివ్ డే టైం స్లీపీనెస్. డే టైం లేచిన తర్వాత ఎక్సెసివ్గా ఆఫీస్ అవర్స్లో కానీ వర్క్ అవర్స్లో కానీ నిద్రపోతూ ఉంటారు, సడన్గా వెంటనే నిద్రపోతారు. సో ఇలాంటి ఎక్సెసివ్ డే టైం స్లీపీనెస్ ఉన్నా కానీ. ఇంకోటి నాన్ రిఫ్రెషింగ్ స్లీప్, అంటే పడుకొని లేచినా కానీ అంత రిఫ్రెష్మెంట్ అంటే యాక్టివ్గా ఉండరు, వాళ్ళు డల్గా డిమ్గా ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ కనుక 4 సిమ్టమ్స్లో ఏదైనా సిమ్టమ్స్ ఉంటే అది మీకు అండర్లయింగ్ స్లీప్ యాప్నియా ఉండే అవకాశం చాలా ఎక్కువ. సో దానికి ఏం చేయాలి అంటే, దానికి మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలంటే స్లీప్ యాప్నియా ఎందుకు ఉంది, అసలు మీకు స్లీప్ యాప్నియా ఉందా లేదా అంటే దానికి స్లీప్ స్టడీ అనే ఒక టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ స్లీప్ స్టడీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.